కులగణన చేసి అసెంబ్లీలో తీర్మానం పెట్టి వికారాబాద్ జిల్లా పరిగిలో స్థానిక సంస్థల ఎన్నికలలో 2 కంటే ఎక్కువ మంది పిల్లల సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయవచ్చని చట్ట సవరణ చేయడానికి కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల పరిగిలోని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు నాయకులు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ కేబినెట్ చేసిన తీర్మానంపై 3 పిల్లలు ఉన్నవారు కూడా ఎన్నికలలో నిలబడే అర్హత, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్లకు నిలబడే అర్హత కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించినందుకు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. ఎంతో మంది జరిగింది. 3 పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా ఎన్నికల్లో నిలబడడానికి అర్హత ఉందని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా నిలబడాలని ఎంతో మంది 3 పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఉన్నటువంటి సందర్భం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన నిన్న కేబినెట్ తీర్మానం చేసినందుకు సర్వత్రా హర్షం ప్రకటిస్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కేబినెట్ సమావేశం జరగడము, ఏదైతే 3 పిల్లలుండి మరి రాజకీయంగా ఎక్కడ కూడా ఎదురకుండా అవకాశాలు లేకుండా ఉండే, ఇప్పుడు ప్రస్తుతము 3 పిల్లలు ఉన్నవారు కూడా అన్ని రాజకీయ పోస్టుల్లో ఈ రోజు పోటీ చేయడానికి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చాలా కొన్ని సంవత్సరాల నుంచి 95 తర్వాత ఎవరైతే 3 పిల్లలు ఉన్నారో అప్పటి నుంచి ఎవరు కూడా పోటీ చేయకుండా మరి రాజకీయంగా ఎదగడానికి ఎలాంటి అవకాశం లేకుండే ఈ రోజు 3 పిల్లలు ఉన్న వారికి కూడా మళ్లీ అవకాశం కల్పించినందువల్ల ప్రత్యేకంగా మరొకసారి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ప్రజల ప్రభుత్వం అని చెబుతూ ఈ రోజు 3 పిల్లలు ఉన్న వారికి కూడా అవకాశం కల్పించినందువల్ల మరొకసారి మరి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వక